కరోనా సమయంలో ముంబైకి చెందిన ఇద్దరు యువ ఆంటర్ప్రెన్యూర్స్ క్విక్ కామర్స్ అనే కాన్సెప్ట్ని బిజినెస్లో అమలు చేసి తక్కువ కాలంలోనే 30,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించారు. అదే జెప్టో. హాయ్ ఫ్రెండ్స్, జెప్టో అనే పేరు వినగానే మనకు సూపర్ ఫాస్ట్ డెలివరీ గుర్తొస్తుంది. కేవలం 10 నిమిషాల్లో మనకు కావాల్సిన వస్తువులు డెలివరీ అవుతాయంటే నిజమేనా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఒక నార్మల్ డెలివరీ సర్వీస్ కాదు, ఇది ఒక పూర్తిస్థాయి స్కేల్ చేసిన బిజినెస్ మోడల్. ఈ వీడియోలో మనం జెప్టో బిజినెస్ సీక్రెట్స్, స్ట్రాటజీలు, మార్కెటింగ్ ట్రిక్స్, టెక్నాలజీ, ఏఐ పవర్, డెలివరీ మెథడులు, ఫ్యూచర్ ప్లాన్స్, ఇలా అన్ని కోణాల్లో జెప్టో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. జెప్టో అనేది 2021 సంవత్సరంలో ఆదిత్ పలిచా మరియు కైవల్య వోహ్రా అనే ఇద్దరు స్టాన్ఫోర్డ్ డ్రాపవుట్ స్టూడెంట్లచే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్టార్టప్ ప్రారంభించినప్పుడు వారిద్దరి వయస్సు కేవలం 19 సంవత్సరాలే. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు వారు ఒక పెద్ద సమస్యను గమనించారు. అదేంటంటే ఆన్లైన్ డెలివరీ సర్వీసులు చాలా సమయం తీసుకుండేవి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్బాస్కెట్ లాంటి కంపెనీలు కనీసం 40 నుంచి 60 నిమిషాలు తీసుకునేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వారు జెప్టో అనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. జెప్టో అనే పేరు జెప్టో సెకండ్ నుంచి వచ్చింది. ఇది ఒక సెకండ్ కంటే చిన్న సమయ యూనిట్. దాని అర్థం సాధారణ సమయం కంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు అసలు ప్రశ్న, జెప్టో 10 నిమిషాల్లో డెలివరీ ఎలా చేయగలుగుతుందో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. సాధారణ వేర్హౌస్ లేదా సూపర్ మార్కెట్లను ఉపయోగించకుండా వారు డార్క్ స్టోర్స్ అనే ప్రత్యేకమైన చిన్న వేర్హౌస్ను ఏర్పాటు చేశారు. ఇవి కస్టమర్లు షాపింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు కాదు, కానీ పూర్తిగా ఆన్లైన్ ఆర్డర్ల కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. ఈ డార్క్ స్టోర్స్ ప్రతి నగరంలో 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయబడతాయి. కస్టమర్ ఆర్డర్ పెట్టిన వెంటనే సమీపంలోని డార్క్ స్టోర్లోని ఎంప్లాయీలు 90 సెకన్లలో ప్రొడక్ట్స్ను పిక్ చేసి డెలివరీ బాయ్కి ఇస్తారు. ఇది డెలివరీ సమయాన్ని తగ్గిస్తుంది. జెప్టో యొక్క సిస్టమ్ పూర్తిగా ఏఐ మరియు డేటా సైన్స్ ఆధారంగా పనిచేస్తుంది. వారు ఏఐ ద్వారా కస్టమర్ డిమాండ్ను ముందుగానే అంచనా వేస్తారు. ఉదాహరణకు, కస్టమర్స్ నుండి ఉదయం 7 గంటలకు మరియు సాయంత్రం 7 గంటలకు ఎక్కువ ఆర్డర్లు వస్తాయని అంచనా వేస్తుంది. ఎక్కువగా ఆర్డర్ అయ్యే ప్రొడక్ట్స్ ముందుగా స్టాక్ చేసి స్టోర్లో అందుబాటులో ఉంచడం ద్వారా డెలివరీ సమయాన్ని మరింత తగ్గించవచ్చు. ఏఐ ద్వారా కస్టమర్ లొకేషన్ బేస్ చేసుకుని డెలివరీ బాయ్ను అసైన్ చేస్తారు. దీనివల్ల వేగంగా డెలివరీ చేయడం ఈజీ అవుతుంది. జెప్టో డెలివరీ బాయ్స్ జీపీఎస్ మరియు ఏఐ ఆధారంగా ట్రాఫిక్ మానిటరింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. వారు ట్రాఫిక్ సిట్యుయేషన్ గమనించి బెస్ట్ షార్ట్ కట్ రూట్ను ఎంచుకుని వేగంగా కస్టమర్కు చేరుకుంటారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్లో పడకుండా మరింత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. జెప్టో మార్కెటింగ్ కూడా చాలా స్పెషల్. వారు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రమోషన్లు చేశారు. ప్రత్యేకంగా మీమ్ మార్కెటింగ్ ద్వారా యువతను ఆకట్టుకున్నారు. జెప్టో మీమ్స్ ద్వారా 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్ను క్రియేటివ్గా ప్రజల్లోకి తీసుకువచ్చారు. మీమ్స్ అనేవి ట్రెండింగ్ అవుతూ హాస్యాన్ని కలిగిస్తాయి, అందువల్ల యువత దీనిని త్వరగా గ్రహించింది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా జెప్టో యొక్క విజయానికి కీలక కారణం. వారు పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి వారి బ్రాండ్ను ప్రచారం చేయించారు. ఈ విధంగా యువతలో విపరీతమైన క్రేజ్ను సంపాదించారు. అలాగే రిఫర్ అండ్ ఎర్న్ స్కీమ్ ద్వారా ఒక కస్టమర్ తన స్నేహితుడిని రిఫర్ చేస్తే ఇద్దరికీ క్యాష్బ్యాక్ లేదా కూపన్లు ఇస్తారు. ఇది వారి కస్టమర్ బేస్ను విపరీతంగా పెంచింది. మరోవైపు జెప్టో సెలబ్రిటీలను కూడా తమ బ్రాండ్ ప్రచారంలో వినియోగించింది. ప్రసిద్ధ గాయకులు మరియు నటులతో కలిసి హాస్యమైన టీవీ కమర్షియల్స్ రూపొందించారు. ఉదాహరణకు శంకర్ మహదేవన్, కైలాస్ ఖేర్, ఉషా ఉతుప్ లాంటి సెలబ్రిటీలతో యాడ్స్ చేసి ప్రజలను అట్రాక్ట్ చేశారు. జెప్టో భవిష్యత్తులో ఇంకా ఎక్స్పాండ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. వారు ఇండియాలోని 100 కొత్త నగరాల్లో తమ సేవలను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు, జెప్టో కేఫ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలని చూస్తున్నారు. దీని ద్వారా రెడీ టు డ్రింక్ బేవరేజెస్ అందించనున్నారు. అలాగే జెప్టో ప్రైమ్ ద్వారా ప్రీమియం కస్టమర్లకు ప్రత్యేకమైన సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో డ్రోన్ డెలివరీని కూడా టెస్ట్ చేసి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ డెలివరీ మోడల్ను తీసుకురావాలని జెప్టో ప్రయత్నిస్తోంది. ఫైనల్గా, జెప్టో ఒక సాధారణ గ్రోసరీ డెలివరీ యాప్ కాదు, ఇది ఒక రెవల్యూషన్. వారు డెలివరీ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గించి వినియోగదారులకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తున్నారు. వారి వ్యూహాలు, టెక్నాలజీ మరియు మార్కెటింగ్ విధానాలు వారిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. జెప్టో మనకు చూపించింది ఏంటంటే, ఒక మంచి ఐడియా, సరైన స్ట్రాటజీ, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగిస్తే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చు. వయస్సు చిన్నదైనా, ఆలోచన గొప్పదైతే ఏదైనా సాధ్యమే. కేవలం 19 ఏళ్ల యువకులు కోటీశ్వరులుగా మారారు.
ఎందుకంటే వారు ఒక సమస్యను గుర్తించి దానికి స్మార్ట్ సొల్యూషన్ ఇచ్చారు. అలాగే మీరు ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వస్తే మీకు ఇదే స్థాయిలో విజయం సాధించగల అవకాశముంది. ఆలోచించండి, ప్రయత్నించండి, ముందుకు సాగండి. మీరు కూడా రేపటి ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకూడదంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.